హాయ్ అండి. మీల్ మేకర్ కర్రీ గ్రేవీతోటి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూడండి. ఒక పెద్ద సైజు 3 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. హాట్ వాటర్ పెట్టేసి, హాట్ వాటర్‌లో ఇవి వేసేసి, మళ్ళీ చన్నీళ్ళలో వేసి గట్టిగా పిండి పక్కన పెట్టేసుకోవాలండి. చన్నీళ్ళలో పెట్టేసుకుంటే మనకి వేడిగా ఉండదు, కాలదు కదా! కొంచెం ఒక 3 ఎల్లిపాయలు, 3 పచ్చిమిర్చీలు, ఎండుమిర్చి, పోపుకి కావాల్సిన పదార్థాలన్నీ పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇవి గట్టిగా పిండి ఆ వాటర్‌లోంచి తీసి పక్కన పెట్టాలి. గట్టిగా పిండితే మంచిగుంటది. లేకపోతే వాటర్ వాటర్‌గా ఉంటది. మనకి ఎంత శక్తి ఉందో అంత శక్తితోటి అవి అయితే ప్రెస్ చేసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసాక ఇప్పుడు ఆనియన్స్ గనుక కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా తీసుకొని ఉంచుకోవాలి. కళాయి పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకోవాలి. కళాయిలు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం ఎంత ఆయిల్ అయితే వేసుకుంటామో అంత ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. పోపుకి మనమైతే ఏమేమి వాడతామో అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఆ తర్వాత ఆనియన్స్ కూడా ఎర్రగా అవ్వాలి. మంచిగా ఆనియన్స్ మనం చాలా కోసుకుంటాం కదా! ఈ పచ్చిమిర్చి ఎట్లా ఎగుతున్నాయో అవి కూడా అంతే ఎర్రగా మగ్గాలి. కొంచెం అంతా పసుపు వేసేసుకొని మూత పెట్టేస్తే పసుపు వేస్తే తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్. పసుపు కొంతమంది సాల్ట్ వేస్తారు. పసుపు వేస్తేనే తొందరగా మగ్గుతాయి అని నేను అనుకుంటాను. నేనైతే పసుపు వేస్తాను. పసుపు వేసేసాక మూత పెట్టేస్తే అవి మగ్గుతూ ఉంటాయి. ఒక 1 మినిట్ ఆగాక మళ్ళీ వెళ్ళి 2 మినిట్స్ అట్లా ఆగాక మళ్ళీ వెళ్ళి కలిపి కొంచెం అంతా ఆ గ్రేవీలో ఇక కొంచెం ఇందాక మనం తీసుకున్నాం కదా చింతపండు గుజ్జు పక్కకు పెట్టేసుకోవాలి. తీసుకొని పిప్పి లేకుండా చూసుకొని అయితే మంచి మగ్గిని ఇందాక మనం తీసుకున్న మీల్ మేకర్ అయితే దాంట్లో వేసేసుకోవాలి. పచ్చిదనం పోయిందాక వేపుకున్నాక అది ఈ చింతపండు పులుసు అనేది పోసి కొంచెం వాటర్ వేసి మగ్గబెట్టి కొంచెం ఉప్పు, కారం, కొంచెం అంత కొబ్బరి పొడి వేసేసి ఒక 10 నిమిషాలు మరగనియాలి ఫ్రెండ్స్. బాగా మరిగేసాక ఆ తర్వాత ఇక కొత్తిమీర, పుదీనా పైన గరం మసాలా వేసేసుకుంటే థిక్గా ఉన్న మీల్ మేకర్ సూప్ అయితే చపాతీలోకి, రోటీలోకి దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈరోజు రైస్లోకి అయితే చేశాను. చాలా బాగుంది. అందరూ మంచిగా ఇష్టంగా తిన్నారు. మా అమ్మ అయితే స్కూల్ నుంచి రాలేదు కదా, వచ్చినాక చెప్పిద్ది. మా సార్కి, మా డాడీకి, నాకు అందరికీ నచ్చింది. చాలా బాగుందని తిన్నారు. కొబ్బరి పొడి అయితే వేస్తుంది. ఇందాక చెప్పాను కదా ప్రాసెస్ మొత్తం. నేనైతే 3 బన్నలది స్టవ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అది తీసుకొని కూడా 1 ఇయర్ అయింది. అదే ఒక దాని మీద రైస్, ఒక దాని మీద టిఫిన్, కర్రీ అయితే చేస్తాను. అంతకుముందు 2 బన్నలది అయితే ఉంది. అందరైతే 3 బన్నలది ఉండకూడదు అని అంటున్నారు. అది ఉండొచ్చా ఉండకూడదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిస్తే. నాకైతే ఓకే, మంచిగా ఉంది. ఎవరైనా తీసుకున్నా కానీ భయపడకుండా తీసేసుకోండి. నేను అది చెప్దామని 3 బండల 3 పొయ్యిలు ఉండకూడదు ఇంట్లో అది ఇది అంటారు కదా, అదేమి లేదు. నాకైతే మంచిగా ఉంది. అంతకుముందు 2 వాడుకున్నాం కదా, ఆ రెండిటికి ఇప్పుడు టీ, పాలు పెడితే టిఫిన్కి లేకుండా అయ్యా. ఇప్పుడైతే 4 అయితే ఎక్కువ హెవీగా అయిపోద్ది. ఉన్నది ఇద్దరం, ఒక పాపే కదా అనేసి నేను 3 తీసుకున్నాను. నాకైతే మంచిగా ఉంది. మీకు కూడా తీసుకోవాలి అనుకుంటే 3 అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. నా వరకైతే నాకు మంచిగా ఉంది. మీకు కూడా మంచిగా ఉంటుందని నేను చెప్తున్నాను. మీకున్న డౌట్ అయితే నేను క్లియర్ చేద్దామనేసి ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఇంకంతా అయిపోయింది ఫ్రెండ్స్. చిక్కదనం అనేది వచ్చింది చూసారా. ఇందాకైతే వాటర్గా ఉంది. ఇప్పుడు గరం మసాలా వేస్తే మంచిగా థిక్నెస్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ స్టవ్ గురించి అయితే ఈరోజు చెప్దామని నేను ఈ కర్రీ స్టవ్ గురించి చెప్దామని అయితే డౌట్స్ అయితే ఎవరికి ఇలాంటి డౌట్స్ పెద్దవాళ్ళు అయితే అంటుంటారు 3 బండలు ఉండకూడదు, 2 ఉండాలి లేకపోతే 4 ఉండాలని. అలాంటిదైతే ఏం లేదు. నాకైతే నా స్టవ్ కొనుక్కున్నాక నాకైతే మంచిగా ఉంది. రెండోది ఆప్షన్ లేకపోతే మూడో ఆప్షన్కి వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా నేనైతే 3 అయితే వాడుతున్నా. హ్యాపీగా ఉంది మంచిగా. సరే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి ప్రతి ఒక్క దాంట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ కూర. మీల్ మేకర్ చాలా మంచిది తింటే. ఇగో లాస్ట్గా అయితే ఇలా ఉంది. చికెన్ తిన్నంత ఫీలింగ్ ఉంటుంది అసలు ఈ కర్రీ తింటే. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం, వేడి వేడి కర్రీ అయితే మనం ఎంత తిన్నాం ఏందని కూడా తెలియదు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. లేదా అనుకుంటే నైట్ చపాతీలలో కన్నా చేసుకోండి. చాలా సింపుల్గా అసలుకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేస్తే మాత్రం అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సరే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి బాయ్.